తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి వాళ్ళ సోనియా గాంధీ పార్టీ ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీతో పాటు ముఖ్య నేతలను రేవంత్ రెడ్డి ఆహ్వానించే అవకాశం ఉంది. అంతేకాదు తెలంగాణలో పాలన పరిస్థితులను అగ్ర నాయకత్వానికి వివరించే ఛాన్స్ ఉంది. తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆవిర్భావ వేడుకలు జరుగుతూ ఉండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించబోతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, రేవంత్ రెడ్డి స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది ఢిల్లీలో? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన అధికారిక నివాసం యమునా అపార్ట్మెంట్స్ లోనే ఆయన ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేతల్ని ఆయన కలవబోతున్నారు. బట్టి విక్రమార్క ప్రస్తుతం పంజాబ్ పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రచారంలో ఉన్నారు. మల్లికార్జున ఖర్గే కూడా పంజాబ్ లోనే ఉన్నారు. సో ఈ రోజు సాయంత్రానికి వాళ్ళు ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. సో ఒకవేళ కుదిరితే రేవంత్ రెడ్డి కూడా పంజాబ్ ఎన్నికల ప్రచారానికి పంజాబ్ వెళ్లే అవకాశం ఉంది ఢిల్లీ నుంచి. ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే ఎటువంటి షెడ్యూల్ ఖరారు కాలేదు. ఈ రోజు సోనియా గాంధీ యూపీఏ అధినేత్రి సోనియా గాంధీని కలిసి ఇటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆవిడ్ని ఆహ్వానించబోతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల తర్వాత తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న వేడుకలు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న జూన్ 2వ తేదీన జరిగే వేడుకలకు సంబంధించి ఘనంగా నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేస్తోంది. రాష్ట్ర చిహ్నాన్ని అలాగే రాష్ట్ర గేయాన్ని కూడా ఇప్పటికే రూపకల్పన చేస్తున్న పరిస్థితి ఉంది. సో తెలంగాణ కళను సాకారం చేసింది సోనియా గాంధీ కాబట్టి సో ఆవిడ చేతుల మీదుగా ఈ రాష్ట్ర చిహ్నాన్ని కానీ జాతీయ గీతాన్ని కానీ ఆవిష్కరించాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే సోనియా గాంధీకి అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా అలాగే మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడికి కాంగ్రెస్ అగ్రనేతలకి ఆహ్వానం ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చినట్లుగా తెలుస్తోంది. సో పంజాబ్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే ఇటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి ఈ అగ్రనేతలందరినీ కూడా ఆహ్వానించి ఘనంగా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది, అలాగే పథకాలను ఏ విధంగా అమలు చేస్తున్నారు, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎటువంటి మార్పులను తీసుకొచ్చారు అన్న విషయాలను కూడా అగ్రనాయకత్వానికి వివరించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎన్నికల ప్రచారాల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. జూన్ 1 వరకు ఎన్నికల హడావిడి ఉంటుంది. జూన్ 1తో 7వ విడత లోక్సభ ఎన్నికలు ముగుస్తాయి కాబట్టి సో జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి కాబట్టి సో షెడ్యూల్ చూసుకొని ముఖ్యంగా వీరు వేడుకలకి ఎవరు హాజరవుతారు, సోనియా గాంధీ ఆరోగ్య కారణాలను కూడా పరిగణలోకి తీసుకుని సోనియా గాంధీ నేరుగా ఆవిడే అటెండ్ అవుతారా లేక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గేని పంపిస్తారా? సో ఇటువంటి అంశాలపైన స్పష్టత రావాల్సి ఉంది. ఇటు రేవంత్ రెడ్డి మాత్రం ఆయన పీసీసీగా తెలంగాణ సీఎంగా ఉన్న తరుణంలో ఈ 10 ఏళ్ల తర్వాత రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ హయాంలో జరుగుతున్నాయి కాబట్టి ఘనంగా నిర్వహించాలన్న ఆలోచనలో ఇటు సోనియా గాంధీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి అటెండ్ అయ్యే విధంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తీర్మానించడం జరిగింది. సో ఆ విషయాన్ని అధినేత్రికి తెలియజేస్తూ ఇటు తప్పకుండా ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రావాలని చెప్పి సోనియా గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు. అయితే సోనియా గాంధీని ఈ రోజు కలిసే అవకాశం ఉందా? ఏ టైంకి ఆవిడ అపాయింట్మెంట్ ఇచ్చారు? ఇలాంటి వివరాలు ఏమన్నా తెలుసా? ఇప్పటి వరకు షెడ్యూల్ అపాయింట్మెంట్స్ కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అనేవి రాలేదు. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఆవిడని కలిసే అవకాశం ఉంది. సోనియా గాంధీ ఎన్నికల ప్రచారానికి అనారోగ్య కారణాల రీత్యా ఆవిడ దూరంగా ఉంటున్నారు. కేవలం రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ, ఖర్గే, కేశవ్ వేణుగోపాల్ ఈ సీనియర్ నేతలే ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న పరిస్థితుంది. పంజాబ్ లో ఇండియా కూటమి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సో అక్కడ ఇటు కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా అక్కడ ఉన్నారు. సో పంజాబ్ లో మొత్తం అన్ని సీట్లు కూడా ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎటువంటి అలయన్స్ చేసుకోలేదు. పూర్తిగా 10 లోక్సభ స్థానాలు తామే పోటీ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. సో ఇటు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అలాగే ఢిల్లీ నుంచి ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అలాగే వారణాసి ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఉన్నారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఆయన ఉత్తరప్రదేశ్ లో ఉండబోతున్నారు. అఖిలేష్ యాదవ్ తో కలిసి ఇటు రుద్రపూర్ అలాగే గంగాపూర్ లో వారణాసి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రాంతాల్లో ఆయన ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. ఇటు ప్రియాంక గాంధీ వాద్రా హిమాచల్ ప్రదేశ్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. సో వీళ్ళంతా కూడా సాయంత్రానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మధ్యాహ్నం వరకు ఒకవేళ కుదిరితే కనుక రేవంత్ రెడ్డి సోనియా గాంధీని కలిసే అవకాశం ఉంది. లేదా పంజాబ్ ఎన్నికల ప్రచార ర్యాలీలు అమృత్సర్ లో అలాగే మరొక ప్రాంతంలో
జరగబోతోంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా పంజాబ్ ఎన్నికల ప్రచారం ఉంది. అక్కడ మల్లికార్జున ఖర్గే పాల్గొనబోతున్నారు. కాబట్టి సో నేరుగా రేవంత్ రెడ్డి పంజాబ్ వెళ్లడమా లేక ఈ నేతలంతా కూడా ఢిల్లీ ఈ రోజు రాత్రి చేరుకోబోతున్నారు. కాబట్టి రాత్రి వీళ్ళందరినీ కలిసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రావాల్సిందిగా నేరుగా ఇటు రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క ఇద్దరు కూడా కలిసి ఆహ్వాన పత్రాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు అయితే ఎటువంటి సోనియా గాంధీని కానీ ఇతర నేతలను కలిసి అపాయింట్మెంట్ షెడ్యూల్స్ అయితే టైం షెడ్యూల్స్ ఫిక్స్ కాలేదు. కానీ ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం రాత్రి లోపు వీరందరికీ కూడా ఆహ్వాన పత్రికలు అందించే అవకాశం కనిపిస్తుంది. గోపి, మనం చూస్తూ ఉన్నాము, అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 10 years కూడా అయిపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి చాలా అంటే ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు ఈ అవతరణ దినోత్సవాలకు సంబంధించి. అటు సాంగ్ కావచ్చు లేదా లోగో విషయం కావచ్చు. ఇప్పుడు సోనియా గాంధీనే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీనే ఇక్కడికి తీసుకువచ్చి ఈ వేడుకల్లో పాల్గొనేలా చేయాలనుకుంటున్నారు. అంటే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకోవడాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కళ నెరవేరడానికి ప్రధాన కారణం అప్పటి యూపీఏ 2 ప్రభుత్వం. సో కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ఇస్తామని చెప్పి ప్రకటించింది. ఉద్యమ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఆ కళను ఇటు ఆంధ్రాలో పూర్తిగా నష్టపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో గత 2 terms పూర్తిగా నష్టపోయినా తెలంగాణలో కోలుకోలేని దెబ్బ తగిలినప్పటికీ కూడా తెలంగాణ ఇచ్చి ముఖ్యంగా రాజకీయంగా అక్కడ లబ్ధి పొందలేకపోయినప్పటికీ 10 ఏళ్ల తర్వాత ఏర్పడిన ప్రభుత్వం తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధికారికంగా జరుగుతున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కాబట్టి సో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అన్నది ప్రజల్లోకి తీసుకెళ్లి ముఖ్యంగా తెలంగాణ కళ నెరవేరిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా తెలంగాణ ముఖ్యంగా సమూల మార్పులు ఇటు లోగో కానీ ఇటు టీఎస్ నుంచి టీజీకి నెంబర్ ప్లేట్స్ని మార్చడం కానీ లేక ఇప్పుడు నూతన లోగో ఆవిష్కరణ కానీ లేక తెలంగాణ గేయాన్ని ఇటు సంగీత విద్వాంసులతో రూపొందించడం కానీ ఇవన్నీ కూడా సమూలంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ చేతుల మీదుగా ఆవిడే ఈ తెలంగాణ రాష్ట్ర కళ సాకారానికి పూర్తి బాధ్యత అన్నట్లుగా ఆవిడ వల్లే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే అన్ని మార్పులకు సంబంధించి కూడా ముఖ్యంగా గేయ రూపకల్పన కానీ అలాగే లోగో రాష్ట్ర చిహ్నానికి సంబంధించి కానీ చేసిన మార్పుల్ని వాళ్ళ చేతుల మీదుగా ఆవిష్కరించాలన్న ఆలోచనలో భాగంగా ఆ కార్యక్రమానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జరగబోయే కార్యక్రమంలో వీటన్నింటినీ కూడా ఆవిష్కరించబోతున్నారు. కాబట్టి సో ఆ వేడుకలకు వీరు ప్రత్యేకంగా వీరిని ఆహ్వానించి వీరికి గౌరవాన్ని రాష్ట్ర కళను నెరవేర్చినందుకు వారికి గౌరవార్థం ఈ ఆహ్వానాన్ని అందించేందుకు రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క వాళ్ళని కలవబోతున్నారు. సో ఖచ్చితంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాష్ట్రంలో ఏర్పడిన నాటి నుంచి కూడా సమూల మార్పులు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అది తెలంగాణ తల్లి విషయంలో కానీ ముఖ్యంగా గేయం విషయంలో కానీ చిహ్నం విషయంలో కానీ నెంబర్ ప్లేట్స్ విషయంలో కానీ సమూలంగా ఇటు బీఆర్ఎస్ యొక్క పూర్తి స్థాయి వాళ్ళు చేసినవన్నీ కూడా పూర్తిగా సమూల మార్పులు చేసే దిశగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణ ఏ ప్రజల ఇటు పోరాటాలు ఉద్యమాల ఆకాంక్షల ఆధారంగా ఏర్పడిందో వాటికి ప్రాధాన్యత కల్పిస్తూ మేము మార్పులు చేస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధికి అలాగే తెలంగాణ కళను సాకారం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతగా అగ్రనేతలందరినీ కూడా ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు. రైట్ గోపి.